గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే సబ్సిడరీ బుక్ లో ఉన్నటువంటి థర్డ్ ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ థర్డ్ ప్రాబ్లం మనం ఒకసారి బోర్డ్ పైన రాసుకుందాం. ప్రిపేర్ పర్చేజ్ బుక్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ 12/2019 పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ పల్లవి. అమౌంట్ వచ్చేసి 4,200. దెన్ నెక్స్ట్ 5/12/2019 purchase from Teja, amount వచ్చేసి 8,000. then next 10/12/2019 bought goods from Vedagni, brought good from Vedagni 3,800. Next 14th date 12th month 2018 purchase from Sudha, amount 6,000. Here it is one condition, trade discount 600 rupees. Then next 18th 12th month 18th purchase goods from Ramya 2,000. This is the information related to 12th month 2018 year. 12th month 2018 ఇయర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనము ఎంత క్రెడిట్ లోపల పర్చేజ్ చేస్తాం అనేది ఇక్కడ మనం ఈ ఇచ్చినటువంటి గివెన్ ట్రాన్సాక్షన్ ని టేబుల్ లోపల ఫుల్ఫిల్ చేద్దాం. డేట్, particular, invoice, details, amount. Purchase book, date, particulars, invoice number, details, amount. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ లోపల ఏదైతే క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఉంటుందో దాంట్లో రాసేయడమే. ఇది వెరీ ఈజీగా ఉంటుంది. 1/12/2018 పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ పల్లవి అంటే పల్లవి అనే క్యాండిడేట్ నుంచి క్రెడిట్ బేస్ లో పర్చేజ్ చేస్తున్నాం. అమౌంట్ వచ్చేసి 4,200 క్యాష్ పర్చేజ్ కాదు. దెన్ నెక్స్ట్ 5th date 12th month 2018 పర్చేజ్ ఫ్రమ్ తేజ, అమౌంట్ వచ్చేసి 8,000 క్రెడిట్ పర్చేజెస్. మళ్ళీ 8,000 క్రెడిట్ లో కొట్టేస్తాం. దెన్ నెక్స్ట్ 10th date 12th month 2018 వేదాగ్ని అనే క్యాండిడేట్ నుంచి మనము 3,800 క్రెడిట్ బేస్ లో పర్చేజ్ చేసుకొచ్చాం. దెన్ నెక్స్ట్ 14th date నాడు ఒక కండిషన్ తోటి ట్రాన్సాక్షన్ ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళి పర్చేజ్ ఫ్రమ్ సుధా అనే క్యాండిడేట్ నుంచి మనం ఒక 6,000 గూడ్స్ పర్చేజ్ చేసినాం. సుధా మనకి డిస్కౌంట్ ఇచ్చింది, డిస్కౌంట్ 600.
అంటే 6000 నుంచి 600 తీసేస్తే 5400. హియర్ ఇట్ ఈస్ ఒరిజినల్ ఫిగర్ అంటే డిస్కౌంట్ అమౌంట్ ని డిడక్ట్ చేయగా రిమైనింగ్ బ్యాలెన్స్ 5400. దెన్ నెక్స్ట్ 18th డే టు 12th మంత్ 2018 రమ్య అనే క్యాండిడేట్ దగ్గర నుంచి క్రెడిట్ బేస్ లో పర్చేజ్ చేస్తున్నాం. ఆ పర్చేజ్ అమౌంట్ 2000. ఓవరాల్ గా మనకి ఈ 12th మంత్ లోపల జరిగినటువంటి క్రెడిట్ ట్రాన్సాక్షన్ పల్లవి నుంచి 4200, తేజ నుంచి 8000, వేదాంతి నుంచి 3800, సుధా నుంచి 5400. వై బికాస్ ఒక 600 మనకి డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. సో రిసీవ్ డిస్కౌంట్. దెన్ నెక్స్ట్ రమ్య అనే క్యాండిడేట్ నుంచి 2000 పర్చేజ్ చేస్తాం. ఓవరాల్ గా మనము డిసెంబర్ మంత్ 2018 లోపల పర్చేజ్ చేసినటువంటి అమౌంట్ 23,400. మనము క్రెడిట్ లోపల పర్చేజ్ చేస్తాం. క్రెడిట్ పర్చేజ్ 23,400. ఓకే రైట్. దెన్ నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఉంటుంది. ఫోర్త్ ప్రాబ్లం గురించి కూడా మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాయడం జరుగుతుంది. చూడండి, prepare purchase book from the following information. 1/11/2018 goods purchased from Chaitanya amount 5,000. Invoice number 250. Then next 12th day to 11th month 2018 purchased from Ravi amount 1000 rupees. Invoice number 100. Sorry, 300. Then next 18th day to 11th month 2018 purchased goods from Satish amount 3,000. Invoice number 105. And final transaction 23rd 11th month 2018 purchased goods from Pavan for cash amount 2,500. Invoice number 410. Okay, this is the information related to 11th month of 2018. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనము 11th మంత్ లోపల ఎంత క్రెడిట్ పర్చేజ్ చేస్తాం అనేది రాద్దాం. దానికోసం ప్రొఫార్మా date, particular, invoice number, details, amount. Purchase book, date, particulars, invoice number, details, amount.
ఓకే ఇందులో ఫస్ట్ డేట్ నాడు ఫస్ట్ 11/2018 గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ చైతన్య అనే క్యాండిడేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. అమౌంట్ వచ్చేసి 5,000 రూపీస్. దీనికి సంబంధించిన ఇన్వాయిస్ నెంబర్ 250, ఆ వోచర్ నెంబర్ 250. దెన్ నెక్స్ట్ ఫస్ట్ ఇస్ ఓవర్. సెకండ్ వన్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రవి. డేట్ వచ్చేసి 12th డేట్ 11th మంత్ 2018. రవి అమౌంట్ వచ్చేసి 1000. ఇన్వాయిస్ నెంబర్ 300. నెక్స్ట్ 18th డేట్ నాడు కూడా అగైన్ వన్ ఆఫ్ ది పర్చేస్. 18th డేట్ 11th మంత్ 18 గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ సతీష్ అనే క్యాండిడేట్ నుంచి 3,000 రూపీస్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇన్వాయిస్ నెంబర్ 105, ఆ వోచర్ నెంబర్ 105. ఫైనల్లీ 23rd 11/2018 పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ పవన్ ఫర్ క్యాష్. అమౌంట్ వచ్చేసి 2,500. ఇన్వాయిస్ నెంబర్ 410. ఇక్కడ క్లియర్ గా వాడే మెన్షన్ చేసిన ప్రాబ్లం లో క్యాష్ అన్నాడు. ఫర్ క్యాష్ లో వచ్చింది కాబట్టి ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాదు. క్రెడిట్ ట్రాన్సాక్షన్ కానప్పుడు ఇట్ రిలేటెడ్ టు క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ రాయడం జరుగుతుంది. అంటే ఈ ట్రాన్సాక్షన్ ఈ పర్చేజ్ బుక్ లోపల రాదు. ఇట్స్ ఇగ్నోర్. ఓకే, టోటల్లీ వి ఆర్ ఓవరాల్ గా 11th మంత్ 2018 ఇయర్ లోపల ఓవరాల్ గా క్రెడిట్ పర్చేజెస్ ఎంత అంటే 9,000 రూపీస్ పర్చేజెస్ టోటల్ అమౌంట్. ఇది ఓవరాల్ గా జరిగినటువంటి పర్చేజెస్. ఓకే, రైట్. ఓకే, రైట్. అనదర్ ప్రాబ్లం నెంబర్ 5th. ఈ 5th ప్రాబ్లం రిలేటెడ్ టు పర్చేజ్ బుక్ అండ్ పర్చేజ్ రిటర్న్ బుక్. అంటే ఈ ప్రాబ్లం నుంచి మనకి ప్రాబ్లమ్స్ అనేవి 2 కేటగిరీస్ గా ఉంటాయి. పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్ బుక్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఆగస్టు 2018 పర్చేజ్ ఫ్రమ్ కృష్ణ అమౌంట్ 6,000. then next 4/8/2018 purchase from Mallesh amount to 3,500. then next 8/8/2018 returned goods to Krishna amount to 600 rupees. then next 13th date 8th month 18th year bought goods from Naveen amount to 2,000 rupees. next 16th date 8th month 18th return goods to Mallesh 400 rupees. then next 22nd 8th 2018 purchased from
రవి 4000 రూపీస్. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో పర్చేజ్ ఉంది, పర్చేజ్ రిటర్న్స్ అనేటివి ఉన్నాయి. సో మనం ఇక్కడ ఇచ్చినటువంటి పర్చేజ్ క్రెడిట్ పర్చేజ్ ని ఒక బుక్ లోపల, పర్చేజ్ రిటర్న్స్ ని అనదర్ బుక్ లోపల సెపరేట్ చేసి రాసుకొని టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి దీని ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో రావడం జరుగుతుంది. రైట్, date, particular invoice, date, particular invoice, amount, purchase book, purchase return. Okay na? Date, particular invoice, amount rupees, date, particular invoice, amount. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ రాద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ 1/8/2018 పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ కృష్ణ. డైరెక్ట్ కృష్ణ దగ్గర నుంచి క్రెడిట్ ట్రాన్సాక్షన్ తీసుకున్నాం. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అమౌంట్ 6000. క్లియర్? దెన్ నెక్స్ట్ 4th date 8th month 2019 పర్చేజ్ ఫ్రమ్ మల్లేష్. 4/8/2018 మల్లేష్ క్యాండిడేట్ దగ్గర నుంచి 3500 పర్చేజ్ చేస్తున్నాం. దెన్ నెక్స్ట్ రిటర్న్ గూడ్స్ టు కృష్ణ, అంటే పర్చేజ్ రిటర్న్స్ ఆల్రెడీ వి ఆర్ పర్చేజ్ ఫ్రమ్ కృష్ణ. 8th date నాడు మనం రిటర్న్ చేస్తున్నాం. అమౌంట్ వచ్చేసి 600. Then next, brought goods from Naveen. Brought means purchase. It is a synonym word of purchase. 13/8/2018. Naveen amount వచ్చేసి 2000. Then next 16th date నాడు return goods to Mallesh. Mallesh అనే క్యాండిడేట్ కి రిటర్న్ చేస్తున్నాం. అది 16th date 16/8/2018. Mallesh 400. నెక్స్ట్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రవి. ఫైనల్ గా 22nd date, ఇది కూడా మనకి క్రెడిట్ ట్రాన్సాక్షన్ 4000. ఓవరాల్ గా మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని డివైడ్ చేయడం జరిగింది. పర్చేజ్ అన్ని పర్చేజ్ బుక్ లో, రిటర్న్స్ అన్ని రిటర్న్ బుక్ లో. ఓవరాల్ గా మనకి ఈ 8th month లోపల 15,500 rupees క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఎట్ ద సేమ్ వే 1000 rupees goods are returned సప్లయర్స్. ఒక 1000 rupees goods ని మనం రిటర్న్ చేసినాం. ఎట్ ద సేమ్ టైం 15,500 అనే గూడ్స్ మనం క్రెడిట్ బేస్ లో పర్చేజ్ చేస్తాం. ఇలాంటి దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ కమ్స్ అండర్ ఆన్యువల్ ఎగ్జామ్ 5 marks బిట్ లో.